హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఎఫ్ బిజీ. నేను మీ అంజలి. పద్మవ్యూహంలో చక్రధారి అంటూ మన ముందుకు రాబోతున్నారు. అండ్ టీం మొత్తం మన ముందు కూర్చున్నారు. చాలా కలర్ఫుల్గా ఉన్నారనమాట. ఏంటో ఈరోజు నాకు ఆడపిల్లలే కనిపించట్లేదు, మొత్తం మగ జాతి మొత్తం నా ముందే ఉన్నారనమాట, ఆణిముత్యాలందరూ. అండ్ ట్రైలర్ చూశాను, నాకు బాగా నచ్చింది. అండ్ June 21 మన ముందుకు రాబోతున్నారు కాబట్టి వాళ్ళతోనే మాట్లాడి మూవీ గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. సో హాయ్ టీమ్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. నేను చాలా బాగున్నాను సార్. ఫస్ట్ థింగ్, మీ అందరికన్నా ముందు తన షర్ట్ చాలా అట్రాక్టివ్గా ఉంది. ఏంటి 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 ఏదో రాసుంది? థింక్ సో. నువ్వు మడత పెట్టకు, కింద ఏదో రాసుంది. ఐ ఫాల్ ఇన్ లవ్. సింబాలిక్ గా చెప్పేసాడు, అన్ని మడత పెట్టేస్తానని. మీరు అర్థం చేసుకోవట్లేదు. ఓకే ఓకే డన్. ఏంటి ఈ మూవీలో ఏంటి నీ క్యారెక్టర్ ఏంటి? ఒక పిల్లోడు. నువ్వు పిల్లోడివే, మూవీలో నీ క్యారెక్టర్ ఏంటో చెప్పు. కుమారస్వామి ఒక పిల్లోడు ఊర్లో మంచి వినాయకుడిని పెడదామని, మంచి అని కాదు వినాయకుడిని పెడదామని ప్రయత్నిస్తుంటాడు. ఆ కష్టాలు ఎలా పడ్డాడని నా స్టోరీ. ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ నీకే వస్తాయా సినిమాల్లో? ఓకే, సో నీదో కథ. ఓకే డన్. సో ఇప్పుడు నేను ఎవరి దగ్గర నుంచి స్టార్ట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. సో క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ డెఫినెట్లీ. సో ఆయన దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి. సో హాయ్ సార్. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ కదా మీకు? సో బేసికల్గా ఒక ఫస్ట్ ప్రాజెక్ట్ అనగానే డెఫినెట్లీ అందరూ అడిగే క్వశ్చన్ అయి ఉంటుంది, ఒక లవ్ స్టోరీ నుంచో లేకపోతే యాక్షన్ డ్రామా నుంచో థ్రిల్లరో హారరో అని అనుకుంటారు. బట్ మీరు పెట్టడమే టైటిల్ చాలా డిఫరెంట్గా పెట్టారు, పద్మవ్యూహంలో చక్రధారి. సో ఆ మీనింగ్ ఏంటి? అండ్ ఈ కథ ఎక్కడి నుంచి మొదలైంది? ఎన్నేళ్లగా మీరు అనుకుంటున్న కథ ఇది? యాక్చువల్లీ ఈ కథ ఫస్ట్ స్టార్ట్ అవ్వటము సుదర్శన్ గారు అని చెప్పి రైటర్, ఆయన కంటెంట్ చెప్పారండి. కంటెంట్ చెప్పిన తర్వాత సరే అని, కానీ ఆయన వెళ్ళి మన ప్రొడ్యూసర్ గారిని అప్రోచ్ అవ్వటం. సో ఓకే అనుకున్న తర్వాత స్క్రిప్ట్ అలా ఒక 5 months స్క్రిప్ట్ మీద కూర్చొని మొత్తం డెవలప్ అయిన తర్వాత లాక్ అనుకొని ఎలా వచ్చిందండి. ఇంకా టైటిల్ విషయానికి వస్తే ఇందులో పద్మ అనే క్యారెక్టర్ చుట్టూనే కథ జరుగుతూ ఉంటుందండి. సో దానికి చక్రి అనేవాడు సాల్వేషన్ ఇస్తాడు, చక్రి అనే క్యారెక్టర్. సో పద్మ చక్రి, ఆ వ్యూహం అనేదే కథ. పద్మ వ్యూహంలో చక్రధారి అనే దానికి జస్టిఫికేషన్. ఓకే. అండ్ మీరు ట్రైలర్లో చూపించిన పాత్రలు చాలా డిఫరెంట్గా, అండ్ నాకు తెలిసి ఇప్పటి వరకు మధు గారిని మేము అలా ఎప్పుడు చూడలేదు. సో చాలా డిఫరెంట్గా చూపించారు, ప్రతి ఒక్క క్యారెక్టర్ అంతే. అండ్ ఈవెన్ దో ఆశు గారి క్యారెక్టర్ కూడా, అంటే నేను ఫస్ట్ నుంచి ఆ ట్రైలర్లో చూస్తున్నప్పుడు ఏదో ఒక పాయింట్ డిఫరెంట్గా ఉంటుందేమో అని అంటే డెఫినెట్లీ ఆవిడని పాజిటివ్గానే చూపించడం జరిగింది. సో క్యారెక్టర్స్ని ఎంచుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే జాగ్రత్తలు అనేది ఏం లేదండి. ఆడియన్స్కి ఇప్పుడు కథను ఎలాగైతే మేము ఒక ప్యూర్ లవ్ స్టోరీని రాయలసీమ బ్యాక్డ్రాప్లో చెప్పడానికి ప్రయత్నించాం. ఇంతవరకు రాయలసీమ అనగానే మీరు చూసింది అసలు ఫ్యాక్షనిజాలు, రక్తపాతాలు, ఇలా ఇలా తొడగొట్టడాలు ఇవన్నీ ఉన్నాయి. సో కంప్లీట్ కాంట్రాస్ట్గా ఇందులో కూడా ఒక స్వచ్ఛమైన మనసులు ఉన్నాయి, ఒక ప్యూర్ ఎమోషన్స్ ఉన్నాయని చూపించే ప్రయత్నమే చేశాం. రాయలసీమ బ్యాక్డ్రాప్, మొత్తం రాయలసీమ బ్యాక్డ్రాప్. రాళ్ళ హృదయాలే కాదు, ఒక స్వచ్ఛమైన ప్రేమలు ఉన్నాయి, స్వచ్ఛమైన మనసులు ఉన్నాయని చెప్పడానికి. మీది రాయలసీమ. అది అక్కడ మొదలైంది సార్. లవ్ ఫెయిల్యూరా, లవ్ సక్సెస్? లేదండి. ఏంటి దాని అర్థం ఏమిటి? ఇలా 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 అంటే ఏదో అంతే, ఇంకా ఏం లేదు, కలుపుతా ఉంటాం. ఏం లేదండి, కలుపుతా ఉంటాం. ఫెయిలియర్ ఏం లేదు. దీంట్లో అంటే కలిసిపో కలుపుకుపో అనే సామెత ఉంది కదా, అలాగా ఫ్లో విత్ ద ఫ్లో. అంతే, గో విత్ ద ఫ్లో నా? ఫ్లో విత్ ద ఫ్లో, ఫ్లో విత్ ద ఫ్లో, గో విత్ ద ఫ్లో కూడా కాదు. ఓకే. అయితే ఇంకా అశునే పద్మ అనే క్యారెక్టర్ ఎన్నుకోవడానికి ఏంటి అంటే, పద్మ అనే క్యారెక్టర్ అంటే ఊర్లో ఇండిపెండెంట్ ఉమెన్ అండి. సో స్ట్రాంగ్ ఉమెన్, ఎన్ని కష్టాలు వచ్చినా సరే అలా నిలబడే అలాంటి మనస్తత్వం ఉంది. ఒక ఫ్రీడమ్కు అంటే ఒక స్వేచ్ఛకు ఒక హద్దులేసి లేదా ఒక దారం కట్టేసి నిలబడితే ఎలా ఉంటుందో అలాంటి క్యారెక్టర్ అండి పద్మ అనే క్యారెక్టర్. సో దీనికి ఎవరా అని చూస్తుంటే కొన్ని ప్రొఫైల్స్ చూసిన తర్వాత, అశుని కలిసిన తర్వాత తను ఫ్రెండే మాకు కనుక, సో ఒక్కసారిగా ఈమెని సొసైటీ ఇలా చూసింది కదా, ఇందులో పర్ఫార్మెన్స్ కూడా ఉంది, ఈమె మంచి పర్ఫార్మెన్స్ అండి అశు. ఒక్కసారిగా ఇలా చూపిస్తే ఎలా ఉంటుంది, ఆడియన్కి కొత్తగా ఉంటుంది కదా అని ప్రయత్నించాం. సో స్క్రీన్ మీద చూసుకున్న తర్వాత మాకే చాలా హ్యాపీ అనిపించింది. సో పర్ఫెక్ట్ న్యాయం చేశారు. సో ఎంత న్యాయం అంటే, ఈ సినిమా చూసిన తర్వాత ఎవరైనా కానీ వాళ్ళమ్మ దిష్టి తీసే అంత యాషుకి అంత బాగా చేశారు. గుడ్ కాంప్లిమెంట్, దిష్టి తీసే అంత అంట. ఓకే. సో మధునందన్ గారు ఎన్నో సినిమాలు చేశారు, అండ్ ప్రతి సినిమాలో మీ క్యారెక్టరైజేషన్ చూసుకుంటూ ఉంటే డిఫరెంట్గానే ఉంటుంది, పొంతన ఉండదు. మేము మంచి అనుకున్నప్పుడు మంచి ఉండదు, మేము చెడు అనుకున్నప్పుడు మంచి ఉంటుంది. సో
పర్టికులర్గా మీ దగ్గరికి క్యారెక్టరైజేషన్స్ వస్తున్నప్పుడు మీరు స్టోరీని చూసి ఒప్పుకుంటారా? మీ క్యారెక్టరైజేషన్లో ఎలాంటి పాయింట్స్, ఎలాంటి ఎలిమెంట్స్ మిమ్మల్ని నేను ఈ కథ చేయాలి, నా కెరియర్కి ఇది ప్లస్ పాయింట్ అవుతుంది అనుకుంటారు? నేను యూజువలీ క్యారెక్టర్ ఎవరైనా ఏదైనా క్యారెక్టర్ చెప్పడానికి నాకు ఫోన్ చేసినా ఏదైనా ఫస్ట్ అడిగేది ఈ క్యారెక్టర్ కథకు హెల్ప్ అవుతుందా అని అడుగుతాను. క్యారెక్టర్ కథకు హెల్ప్ అవుతుందా, వాళ్ళు నిజంగానే ఈ క్యారెక్టర్ని నాకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అవును ఇది కథకి ఎక్కడో ఒక దగ్గర గుడ్డో బ్యాడో ఏదో ఒకటి అంటే ఆడియన్కి ఏదో ఒకటి చేస్తుంది అని అనిపిస్తేనే చేస్తాను. ఆ తర్వాత వాళ్ళు దాన్ని ఎడిటింగ్లో ఉంచుతారా ఉంచరా అనేది వాళ్ళ ఇష్టం. బట్ నేను వినేంత వరకు అయితే వాళ్ళు నాకు చెప్పేప్పుడైతే నేను ఫస్ట్ చూసుకునేది ఒకటే, ఈ క్యారెక్టర్ కథకి హెల్ప్ అవుతుందా అవుదా. కథకి హెల్ప్ అవుతుంది అని అంటే ఆటోమేటికలీ యాజ్ అన్ యాక్టర్ నాకు హెల్ప్ అవుతుంది. కథ బాగుంటే సినిమా హిట్ అవుతుంది, అందరికీ హెల్ప్ అవుతుంది. ఫస్ట్ నేను అడిగేది క్యారెక్టర్ కథకి హెల్ప్ అవుతుంది అంతే. అది క్యారెక్టర్ కథకి హెల్ప్ అయిందంటే చేసేస్తాను. ఓకే. అండ్ నాకు తెలిసి యు ఆర్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్. థ్యాంక్ యూ. సో ఇప్పటి వరకు యాజ్ అ మెయిన్ లీడ్గా మీకు ఏదైనా అవకాశం వచ్చిందా? వచ్చే అంటే అడుగుతున్నారు ఒకటి ఇంకా అది వచ్చింది, అది వచ్చే టైం వస్తున్నప్పుడు ఒకటి రెండు చిన్న సినిమాలు చేశాను కూడా, బట్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఓకే. బట్ అవకాశం అయితే వచ్చింది. అంటే మెయిన్ లీడ్ అంటే కథలో భాగంగా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఇది సినిమా చూసుకుంటే హీరో హీరోయిన్ ఇలా కాకుండా ఎవ్రీబడి ఈజ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఎవ్రీబడి హ్యాస్ అ సోల్. సో అందరూ కథకి హెల్ప్ అయ్యే క్యారెక్టర్సే. యూజువలీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నా కూడా సినిమాలో హీరో లేసే ఇంకొక క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్ ఉందనుకోండి, ఈ హీరో క్యారెక్టర్కి ఏమవుతుందంటే హీరోకి ఒక హీరోయిన్ ఉంటుంది, వాళ్ళిద్దరు డ్యూట్లు పాడతారు. సో వాళ్ళిద్దరు సినిమా హీరో హీరోయిన్ అవుతారు. మిగతా క్యారెక్టర్స్కి హీరోయిన్ ఉండదు, డ్యూట్లు పాడతారు. బట్ ఈ సినిమాలో అందరూ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండ్ ఎవ్రీబడి ప్లేస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో ప్లే కొంచెం డిఫరెంట్గా ట్రై చేసాం. 2 జనరేషన్ల లవ్ స్టోరీని సింగిల్ లేయర్లో చెప్పాం. సో ఒక జనరేషన్ చక్రి సత్య క్యారెక్టర్స్ అయితే ఇంకో జనరేషన్లో బ్యాంక్ మేనేజర్ ప్రసాద్, ఇంకా సమ్ ఉన్నాయి ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఇంట్రెస్ట్ ఉండాలి కదా. సో ఆ క్యూరియస్ లైన్ అయితే అదే ఇంట్రెస్ట్. మీరు చూస్తే అర్థమైంది. మన బ్యాంక్ మేనేజర్ క్యారెక్టర్ ప్రసాద్ అనే క్యారెక్టర్ ప్లే చేశాడు మదన్. సో డార్లింగ్ ఎంత అంటే మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఎంతసేపు అయినా సరే కంట్లో తెలియకోకుండా అలాగా కారిపోతాయి వాటర్, అంత డెప్త్ ఉంటుంది క్యారెక్టర్. ఓకే. అస్సలు చించేసాడు. ఎదురుగా చెప్పడం కాదు కానీ అదే ఫర్ యువర్ క్వశ్చన్ చేస్తున్నాను. అంటే ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్న సినిమాలు చేస్తున్నాను అండ్ దే ఆర్ కమింగ్ తొందరలో. తెలుసు కదా తమ్ముళ్ళు ఏం చేయాలో. నా దగ్గరికి అప్రోచ్ అవుతున్నారు అని చెప్తున్నాను నేను. దే కమింగ్ అండ్ దే ఆర్ అప్రోచింగ్ మీ. ఓకే. సో ఎన్ని ఓకే చేశారు? ఇంకే అంత ఓకే. Go with the flow. Personally, what kind of a genre మీకు బాగా ఇష్టం? జానరా నాకు యూజువల్లీ నేను డ్రామా ఇష్టపడతాను. అంటే వెరీ ఇంటెన్స్ కథలు, డ్రామాస్ ఎక్కువ ఇష్టపడతాను నేను. డ్రామాస్ అండ్ రామ్ కామ్స్. యా, రామ్ కామ్స్ కూడా. అంటే ఆడియన్ థియేటర్లోకి వెళ్ళాడు అంటే రామ్ కామ్ లాంటి సినిమా చూసాడంటే 100% సాటిస్ఫై అయ్యి బయటకు వస్తాడు. చాలా అది ఏమంటారు, సక్సెస్ గ్యారంటీ. ఒక రామ్ కామ్ ని ప్రాపర్ గా డీల్ చేస్తే 100% సక్సెస్ ఉంటుంది. I love rom-coms. Yeah. Okay, definitely. Upcoming director లో ఆయన అప్రోచ్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు ఈ జానర్లో వెళ్ళండి. సో బేసికల్గా ఇండస్ట్రీకి డాక్టర్లు, కాబోయే లాయర్లు, వీళ్ళందరూ వచ్చేస్తున్నారు. ఇక మనం కూడా ఏదో ఒకటి చేయాలి మరి. డిగ్రీలు అయ్యి నేను కూడా అందుకే ఏదో వాళ్ళు అయిపోతారు. సో ఎస్, హాయ్ ప్రవీణ్ గారు. సో దిస్ ఈస్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్ కదా. ఫస్ట్ అయితే ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఎలా ఉంది మిమ్మల్ని మీరు ఆన్ స్క్రీన్ ట్రైలర్? ఇంతకుముందు సారీ టు కట్ యూ, ఇంతకుముందు మేము స్టార్ట్ అయినప్పుడు ఈడు చదువులకి పనికిరాడు అని అంటే ఆయన ఇండస్ట్రీకి బొమ్మనండి అనేవాళ్ళు. ఇప్పుడు డాక్టర్ చదివి ఇండస్ట్రీకి వస్తున్నారు. దేనికి పనికిరాడు అంటే అండ్ సినిమాలోకి బొమ్మనండి అనేవాళ్ళు అప్పట్లో. లేదా సినిమాలోకి వచ్చే వాళ్ళందరూ ఎలా ట్రీట్ చేశారంటే దేనికి పనికి రాకుండా సినిమాలోకి వస్తారని ట్రీట్ చేశారు. ఇప్పుడు డాక్టర్లు, లాయర్లు అందరూ వచ్చేస్తున్నారు. ఓకే, డన్. సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అంటే లైక్ బేసికల్గా మీరు అనుకున్నది, మిమ్మల్ని మీరు ఫర్ ద ఫస్ట్ టైం 70mm చూసుకుంటున్నప్పుడు, ట్రైలర్ ఇవి చూసినప్పుడు ఎలా అనిపించింది? బాగా అనిపించింది, చాలా హ్యాపీ. అంటే అదే ఎందుకు నీకు ఏం అవసరం, డాక్టర్ ఆల్రెడీ ప్రాక్టీస్ ఉంది, హాస్పిటల్ ఉంది, నీకు ఇదన్నీ అవసరమా అంటే. హాస్పిటల్ కూడా ఉందా మీకు? సార్ ప్రొడ్యూసర్ కూడా వాళ్ళ నాన్నగారు. అదిదా మ్యాటర్. చెప్పండి సార్, ఇప్పుడు చెప్పండి. సో
అలా అనేవాళ్ళు. ఎందుకు నాకు ప్యాషన్ ఉండేది బాగా ఎంబీబీఎస్ టైం నుంచి. సో తర్వాత మళ్ళీ హాస్పిటల్ సెట్ చేసిన తర్వాత ఇప్పుడు యాక్టింగ్ స్టార్ట్ చేశాను. మెడల్ నుంచి స్టెథోస్కోప్ తీసి మెడలో మైకులు పెట్టుకున్నారు. సార్ నాకు డౌట్, మ్యారేజ్ అయిందా? పెళ్ళి అయిపోయింది, మొత్తం ఫ్యామిలీని సెట్ చేసేసి వచ్చారు. రీసెంట్లీ మ్యారీడ్ అండి. ఓ కొత్తగా పెళ్ళి అయిందా? ఓహో ఓకే డన్. సార్ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారు సార్? నేనా అంటే వాళ్ళ నాన్న అడిగారు. ఆయన్నే అడగాలి, అదే అడగాలి. చెప్పండి మీరు రెమ్యునరేషన్ ఎంతో? అంటే నేను ఆయన చూస్తారేంటి సార్ మీరు తీసుకొని? అట్లానే కాదు. అంటే ఆయన మా అందరికి ఇచ్చాడు కదా, అందుకని మీకెంత ఇచ్చానో నేను చెప్పాలి, నేనెంత తీసుకున్నానో కదా. సో ఈ కథలో మీకు బాగా నచ్చింది ఏంటి? అంటే లైక్ ఒక కథ విన్నప్పుడు కాన్ఫిడెన్స్ అన్నది వస్తుంది, నన్ను నేను ఈ కథతో జనాల్లోకి వెళ్తే నన్ను యాక్సెప్ట్ చేస్తారని. అలా మీకు ఈ కథ ఎలాంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తుంది? అంటే ఫస్ట్ సినిమా ఏదో చేస్తున్నా కదా, హీరో కొడితే 100 మంది ఎగిరిపోయేటట్లు అట్లాంటి, అంటే మరీ ఇలా కాకుండా నేను ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు క్యారెక్టరైజేషన్స్ బాగా నచ్చింది. ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటూ రియలిస్టిక్ ఎమోషన్స్. అంటే ఆ ఊర్లో ఇప్పుడు రాయలసీమ బేస్ గురించి చెప్పారు. రాయలసీమ అంటే ఇన్ని రోజులు ఒక రకమైన రాయలసీమ అని, అంటే ఫ్యాక్షనిజం ఇలాగే చూపించారు. ఇందులో అక్కడున్న ప్రేమలు ఎంత డెప్త్గా ఉంటుంది, ఆ పాయింట్ నాకు బాగా అనిపించింది. క్యారెక్టరైజేషన్స్ బాగా అనిపించాయి. ఓకే, ఫ్యామిలీలో ఎలా సపోర్ట్ చేస్తారు? అంటే బేసికల్గా మంచి పొజిషన్లో ఉన్నావు కదా, డాక్టర్వి, ఎందుకు వెళ్ళాలి ఇండస్ట్రీకి, ఎలా యాక్సెప్ట్ చేస్తారో తెలియదు. అండ్ ఇప్పుడు నీకున్న ఒక హోదా, అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ నీకున్న ఒక హోదాలో నువ్వు గౌరవిస్తారు, రేపు పొద్దున్న నువ్వు ఏదైనా చేస్తే నేను చాలా తక్కువగా చూస్తారు అని అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేకపోతే వీఆర్ విత్ యూ గో అన్నారా? అంటే బయట వాళ్ళు అయితే అందరూ అలాగే అంటారు, ఇంట్లో వాళ్ళు ఎలా అన్నారు అనేది ఇంపార్టెంట్. నాకు ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేశారు కాబట్టి నాకేం ప్రాబ్లం రాలేదు. ఎంతలో సపోర్ట్ అంటే ఎన్ని రోజులు చేస్తావు అబ్బా, ఇంకా 1 year అయిపోయింది, ఇప్పుడు ఇంకా సినిమా రిలీజ్ చేయలేదంటే నన్ను అడిగేంత. ఓ ఓకే సూపర్. సో బేసికల్గా మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు కొన్ని కథలు ఉంటాయి అని అన్నారు. సో ఈ కథలు అంటే బేసికల్గా ఇలాంటి కథలు డిఫరెంట్ జానర్ ఉన్న కథలు ఆల్రెడీ మూవీస్ వచ్చినాయి మనకి. కేర్ ఆఫ్ కంచరపాలెం కావచ్చు, చందమామ కథలు కావచ్చు, బలగం కావచ్చు. బలగం ఒకటే కథ అంటే ఏంటంటే ఒక 3-4 జీవితాల మీద. సో అలా ఉండబోతుందా ఆర్ ఎల్స్ ఎలా ఉండబోతుంది? ప్యూర్ లవ్ స్టోరీ అండి ఇది. ఒక 2 generationలని సింగిల్ స్ట్రెచ్లో చెప్పాను నేను. ఒక మీరు ప్రేమదేశం చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతారు, మన సీతారామం చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతారు, ఒక అందాల రాక్షసుని ఎంత డెప్త్గా ఫీల్ అవుతారో అలాంటి ఎమోషన్స్తోనే ఉంటాయి. బట్ పిల్లర్స్ అని క్యారెక్టరైజేషన్స్ అని పిల్లర్స్. సో వీటితో నేను చెప్పాను. సో ఇది మీ ఫస్ట్ ప్రాజెక్ట్ అంటున్నారు, యూఆర్ వెరీ కాన్ఫిడెంట్. సో బిఫోర్ ఏమైనా చేసారా అంటే లైక్ మాకు తెలియకుండా ఏడీగా? చేశాను. ఓయమ్మా 13 years నుంచి చేస్తాను, ఇండస్ట్రీలోనే ఉన్నాను. డిప్లొమా 2nd year నుంచి ఇక్కడే. ఇంకా ఏ సినిమాస్ కి చేశారు? సిద్ధుపురం, శ్రీకాకుళం, సీతారాముల కళ్యాణంలో రామాచారి, కత్తికాంతారావు ఈవి గారి గురువు గారి దగ్గర లాస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ నేనే, ఆయన దగ్గర చేసింది. ఇంకా మళ్ళీ తర్వాత శతమానం భవతికి ముందు కులు మనాలి, శతమానం భవతికి అంటే లొకేషన్ చేయలేదు కానీ సతీష్ వైకృష్ణ గారి దగ్గర స్క్రిప్ట్ వర్క్ కొంచెం అలా చేశాను. సో ఒక్కొక్క సినిమా దగ్గర మీద ఒక్కొక్క డైరెక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ అన్నది ఉంటుంది. సో ఈ సినిమాకి మీరు వర్క్ చేసిన డైరెక్టర్స్ ఎవరైనా ఇన్ఫ్లుయెన్సెస్ కొంచెమైనా ఉంటాయా? అంటే ఈ సినిమాకి అని కాదు కానీ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది మాత్రం అనురాగ్ కశ్యప్ గారు అండి. గ్యాంగ్స్ ఆఫ్ వష్యాపూర్ అనే బాలీవుడ్ డైరెక్టర్. ఆయన అంటే మొత్తం రగ్గుడ్ ఎమోషన్ గట్టిగా తీస్తాడండి. సో నా దగ్గర అలాంటి కథలు నేను అసలే స్టార్ట్ అయిందే దాంతో. లాక్డౌన్ ముందు అదే స్టార్ట్ అవ్వాల్సింది, అనుకోకుండా మన టైం వేయడో లేకపోతే ఏంటో తెలియదు కానీ కొంచెం ఈ కథతో స్టార్ట్ అవుతుంది. ఎవరితో తీద్దాం అనుకుంటున్నారు సార్ రా రగ్డ్ మూవీ? కథను బట్టి ప్రొడ్యూసర్ అనుకుని ఉంటారు కదా పలానా హీరోతో అని చెప్పేసి, రోహన్ పెట్టి తీద్దాం అనుకుంటున్నారు. అనుకోవచ్చు అండి, తప్పే ఉంది. నేను అనుకున్నవన్నీ అంటే ప్రొడ్యూసర్ వచ్చేసరికి మారిపోతాయి కదండి, కలిసిన పర్సన్స్ సిచ్యుయేషన్ బట్టి, సందర్భాన్ని బట్టి. ఓకే, సో సిచ్యువేషన్ బట్టి సందర్భాన్ని బట్టి మీకు ఎవరితో తీయాలని ఉంది? అందరితో తీయాలని. ఇది చాలా డిప్లొమాటిక్ గా చెప్తున్నారు. సరే 3 ఆప్షన్స్ ఇస్తాను, మరి ఒకటి చూస్ చేసుకోవాలి దాని కదా. జూనియర్ ఎన్టీఆర్ గారు, విజయ్ దేవరకొండ గారు, రామ్ చరణ్ గారు. ఏం చెప్పరా సరే, ఆ పొజిషన్ వస్తే అందరితోనూ తీస్తాను. సెలక్షన్ ఒకటి దేవుడి దేవాల ఆ పొజిషన్ రావాలని కోరుకుంటున్నాను. వస్తుందండి, ఈవెన్ కేస్ వస్తే 3లో ఒకరిని సెలెక్ట్ చేసుకోండి. మల్టీ స్టార్ చేద్దాం. కలికి చూసారా, టీజర్ చూసారా? అది. సో
అట్రాక్టివ్గా ఉంది. ఏంటి అది త్రిశూలం? శివ. ఫర్ దిస్ ఎనీ రీజన్? నేను శివభక్తుని, ఐ మీన్ నేను భక్తుని యూజువలీ, ఓకే. బట్ ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ త్రిశూలం. ఓ ఆంజనేయ స్వామి భక్తుడు బాగా. ఇందాక కూడా ఫోన్ ఏదైనా వస్తే శ్రీ ఆంజనేయ, అది అలవాట? అలవాటని కాదు, బట్ మహా ఆంజనేయ స్వామి భక్తుని. ఓకే. సో బేసికల్గా నేను మిమ్మల్ని ఫస్ట్ టైం కలుస్తున్నాను కాబట్టి డెఫినెట్లీ క్వశ్చన్ నేను అడగాలి. మీరు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అంటే లైక్ మంచి ఒక సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ 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 నా యు ఆర్ డూయింగ్ అన్న అంటే లైక్ మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ కూడా చేస్తున్నారు. ఇనిషియల్ డేస్లో మీరు ఫేస్ చేసిన అంటే లైక్ ఇన్సల్ట్స్ కావచ్చు, ప్రాబ్లమ్స్ కావచ్చు, అలాంటివి ఏవైనా ఎవ్రీవన్ ఫేస్ చేస్తారు? చేస్తారు, కానీ నేను ఎప్పుడు కూడా ఇన్సల్ట్ కానీ ప్రాబ్లమ్ గా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. బికాజ్ నా ఫోకస్ ఎప్పుడు ఇది కాదు కదా, ఇన్సల్ట్ ఇది కాదు కదా నా ఫోకస్ సినిమా, నా ఫోకస్ నా క్యారెక్టర్, నా ఫోకస్ సినిమాలో నా క్యారెక్టర్ ఏంటి, నా ఫోకస్ అంతా నేను సినిమాలో ఏం చేస్తాను, సినిమాలో నా క్యారెక్టర్ ఏంటి, సినిమాలో నా డైలాగులు ఏంటి, సినిమాలో ఇదే ఉండే తప్పితే ఎవరు ఇన్సల్ట్ చేశారు, ఎవరు నన్ను ఏమన్నారు, ఏది వెరీ పాజిటివ్. అంటే పాజిటివ్ కాదు, మేబీ నాకు అవన్నీ పట్టలేదేమో. ఓకే. సో నాకు అసలు అటువంటి టచ్ నేను అటువంటిది ఎప్పుడు పట్టించుకోలేదు, పట్టలేదు కూడా. ఓకే. బై గాడ్స్ గ్రేస్. ఏదైనా క్యారెక్టర్ ఆఫర్ వచ్చి మిస్ అయిపోయినవి ఏమైనా ఉన్నాయా? డేట్స్ పరంగా కావచ్చు. చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏమైనా మెన్షన్ చేస్తారా? అంటే ఇప్పుడు తక్కువ గుర్తుకు లేదు, బట్ చాలా ఉన్నాయి. ఒక్కటి ఏదైనా అంటే ఇప్పటికీ స్టిల్ మీరు రిగ్రెట్ ఫీల్? అయితే నేను ఇప్పటికీ రిగ్రెట్ ఫీల్ అయ్యేది ఐ గెస్ మన ఇది రణరాజారంలో ఇప్పుడు సర్వా గారితో పాటు, ఐ మీన్ దట్ వాజ్ సూన్ ఆఫ్టర్ ఏమంటారు గుండె దగ్గరంత అయింది తర్వాత సూన్ ఆఫ్టర్ వచ్చిన క్యారెక్టర్ అది రణరాజారం. రణరాజారంలో ఇప్పుడు ఆయన ప్రభాస్ సింగ్ గారు చేశారు ఆ క్యారెక్టర్. పక్కకుండే క్యారెక్టర్, ఫిల్మ్ పక్కన ఉండే క్యారెక్టర్ అది. బికాస్ ఆఫ్ డేట్స్ అంటే ఇది చెప్పాలి మీకు, స్పీడ్ ఉన్నోడు కమిట్ అయ్యాను నేను అప్పుడు. ఓకే. స్పీడ్ ఉన్నోడు కమిట్ అయ్యి ఓన్లీ 1 డేనే అయ్యింది. స్పీడ్ ఉన్నోడు 1 డే షూటింగ్ అయ్యింది. అయినా నెక్స్ట్ డేనే ఈ సినిమా వచ్చింది. ఈ సినిమా వచ్చి స్పీడ్ ఉన్నోడు సినిమాకున్న సేమ్ 40 days ఈ సినిమాకి అడిగారు. ఓకే. సో అది మాత్రం ఒకటే రోజు కమిట్ అయ్యాను. అది కూడా ఎక్కడో బ్యాక్గ్రౌండ్ లో కమిట్ అయ్యాను, అంటే ఇంకా క్యారెక్టర్ లోకి ఎంటర్ అవ్వలేదు. బట్ స్టిల్ ఇది ఫస్ట్ కమిట్ అయ్యాం కదా అని, ఐ మీన్ నా క్యారెక్టర్ నాకు ఇంపార్టెంట్ సినిమాలో క్యారెక్టర్ కంటే అని ఫస్ట్ కమిట్ అయిన సినిమా దానికే ప్రిఫరెన్స్ ఇచ్చి అదే చేశాను. బట్ ఇది మిస్ అయిందని ఇప్పుడు రిగ్రెట్, అంటే నాకు చాలా లాంగ్ టర్మ్ లో గుర్తుండే క్యారెక్టర్ అదొకటి. అండ్ డైరెక్టర్ గారి గురించి చెప్పండి. అంటే లైక్ చాలా యంగ్ స్టార్స్తో చేశారు, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్తో అంటే డైరెక్టర్స్తో కూడా మీరు చేశారు కాబట్టి ఈయనలో మీరు గమనించింది ఏంటి? గమనించింది ఇందాక ఐ వాస్ టెల్లింగ్, రైట్ ఓ రాంగ్ తను నమ్మినట్టు చేసేస్తాడు. అది రైట్ ఉండొచ్చు, రాంగ్ ఉండొచ్చు. ఏది అంటే ఇప్పుడు తను చేసేది కరెక్టా రాంగా అనేది తనకు తెలుసు. మాకు రాంగ్ అనిపించిన ఇప్పుడు డైరెక్టర్ తను నమ్ముతున్నాడు కాబట్టి, అంత బలంగా నమ్ముతున్నాడు కాబట్టి మేము సైలెంట్గా చేసేయడమే కరెక్ట్. బికాస్ తను నమ్ముతున్నాడు. సో తను నమ్మింది రైటో రాంగో చాలా మొండిగా అనుకున్నట్టు చేసేస్తాడు. ఇప్పుడు ఈ పద్మవ్యూహంలో చక్రధారి అనేది టైటిల్ కూడా పెట్టేప్పుడు చాలా తర్జన జరిగింది. అందరు ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత కూడా మనోడు ఒకటి నమ్మాడు, ఇది పెద్దగా ఉంటుందేమో టైటిల్ అని అందరం డిస్కస్ చేసుకున్నాం. పద్మవ్యూహంలో చక్రధారి చాలా పెద్దగా ఉంది, ఇది అనడానికి మరి పబ్లిక్కి పలకడానికి ఈజీ ఉండదా, అంత ఈజీగా నోరు తిరుగుతుందా, అది తెలియదు, ఇలాంటి డౌట్స్ ఉన్నప్పుడు మనోడు అదే పట్టుకున్నాడు. నేను అదే పెట్టుకుంటా. సో అట్లా అనుకున్నట్టు మొండిగా చేసేస్తాడు. ఎవరి ఒపీనియన్స్ తీసుకున్నట్టే ఉంటాడు కానీ తీసుకోడు. ఇస్ ఇట్ గుడ్ ఫర్ అ డైరెక్టర్? అది డిపెండ్స్. ఇప్పుడు సక్సెస్ అయింది అనుకో, క్రెడిట్ అంతా మనోడికి పోతుంది. అదే అంటారు, అందుకే రైటో రాంగో అట్లీస్ట్ మనోడికి నచ్చింది చేస్తున్నాడు. వాట్ ఎవర్ ఇస్ దట్ ఆయన నచ్చింది చేసుకుంటున్నాడు. సో రైట్ ఆర్ రాంగ్, ఇప్పుడు ప్రొడ్యూసర్ ని కన్విన్స్ చేస్తున్నాడా, మిగతా యాక్టర్స్ ని కన్విన్స్ చేస్తున్నాడా, అదంతా తన హెడేక్. బట్ రైట్ ఆర్ రాంగ్ బ్లైండ్ గా వెళ్ళిపోతాడు. ఓకే డన్. నువ్వు చెప్పు, మీ డైరెక్టర్ గారి దగ్గర నువ్వు నేర్చుకున్నది ఏంటి అండ్ నీకు బాగా నచ్చింది ఏంటి? యాక్టింగ్ చెప్పు.
సార్ ఒక అరగంట పడుకొని వస్తారా పోనీ నువ్వు ఇరుచుకుంటున్నారు సరే ఎంత కష్టపడ్డారు సార్ అసలు సెట్ లో కూడా అండి మేము ఎంత హార్డ్ చేస్తా ఉంటామా ఈ నీ మగం చూడగానే అన్ని ఎగిరిపోతాయి ఒకసారిగా అంత రిలాక్స్ ఇచ్చేవాడు. చెప్పి ఏం నేర్చుకున్నావు అండ్ ఆయనలో నచ్చే ఒక క్వాలిటీ డైరెక్టర్ గారు. నువ్వు ఇంత అమాయకంగా ఫేస్ పెట్టకు, నువ్వు కనిపించేంత అమాయకుడివి కాదు, నువ్వు ఆ మాయకుడివే, అందుకే రాసుకున్నావు ఐ థింక్ లవ్ అని. మీ మమ్మీ ఇక్కడెక్కడో వింటా ఉందిరా, అన్ని తెలుసు మీ మమ్మీకి నువ్వేంటో చూడకండి. ఓ నేను అదే చెప్తున్నానులే కానీ ఫస్ట్ చెప్పు. అదే చేసేద్దామంటే చేసేస్తారు. అంటే మొన్న ఇంటర్వ్యూ చేద్దాం రోహన్ అన్నారు, అంటే ఏమో తెలీదు వద్దంటారేమోలే అని మేము అనుకున్నాం. నెక్స్ట్ సార్ ఇంటర్వ్యూ ఉంది వచ్చేయాలి, రేపు 2 o'clock ఫిక్స్ వచ్చేయాలని చెప్పేసారు. అంతే మళ్ళీ ఫోన్ చేసి టెన్షన్ కూడా ఉంది సార్, మేడం ఎక్కడ ఉన్నారు, మిమ్మల్ని ఇమిటేట్ చేస్తున్నాడు సార్. సరదాగా సెట్లో ఏదైనా సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇప్పుడేమోంచి డైరెక్టర్ అనుకో, ఓకేనా, నువ్వు డైరెక్టర్ లాగా ఒక సీన్ని మధు గారికి ఎక్స్ప్లెయిన్ చేయాలి, చెయ్యి. స్క్రిప్ట్ ఇస్తారు అనుకున్నారు కదా సార్, అయిపోయింది కదా, షార్ట్కి వెళ్ళిపోతుండాలి. దాని తర్వాత షార్ట్ అయిపోయిన తర్వాత కట్ ఇంకోటి చేద్దాం, ఇది ఇచ్చాండాను మంది ఇప్పుడు, ఎందుకంటే మొత్తం రాయలసీమ వైపు ఉంది కదా, ఇచ్చాండాను మీరు చెప్పండి. అంటే స్లాంగ్ లో కొన్ని గమకాలు ఉంటాయి కదండి, అంటే ఇక్కడ ఆంధ్రాలో అయితే ఏమండి అంటారు, ఇంకో చోట ఏండి అంటారు, అలానే ఏంది అని అటు సైడ్ అంటారు. ఆ స్లాంగ్స్ చెప్తున్నప్పుడు ఇస్తాండా అనేదాన్ని చాప్ ఎక్కువ. డైలాగ్స్ కూడా మీరే? లేదండి, సుదర్శన్ గారు, ఆయన అంటే స్లాంగ్ అట్ ది సేమ్ టైం బ్యాక్ డ్రాప్ కానీ మేము తీసుకున్న లొకేషన్స్ కూడా మీకు చూస్తే క్లియర్ గా అర్థం అవుతుందండి. బేసికల్ గా మనోడికి ప్రతి సినిమాలో ఒక చిన్న లవ్ స్టోరీ, లవ్ ట్రాక్ అన్నది నడుస్తూ ఉంటది. సో ఈ సినిమాలో కూడా ఉందా? ఉందండి, వినాయకుడితో లవ్ ఉంటది. వినాయకుడితోనా? అంటే కథే ఏంటంటే అసలు పద్మ అంటే ఏంటి, అసలు పద్మవ్యూహం అంటే ఏంటి అనే క్వశ్చన్ తో స్టార్ట్ అయింది ఈ క్యారెక్టర్ తో. సో అందులోంచి వెళ్ళిపోతాం కథ. సో ఈయనదొక కథ, ఈయనదొక కథ, ఈయనదొక కథ, ఇటు నుంచి జర్నీ చేసే ప్రాసెస్ లో కనెక్ట్ అయ్యే ఏదైతే ఉంటాయో అలాగే 2 జనరేషన్ ఈ లవ్ స్టోరీస్ లో ఇది ఒక కీలకమైన క్యారెక్టర్. ఓకే డన్. మీరు చెప్పండి, ఏ సీన్ చేస్తున్నప్పుడు బా ఎక్కువ కష్టపడుతున్నారు, నేను ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది, ఆర్ఎల్స్ ఎన్ని ఎక్కువ టేక్స్ తీసుకున్నాను దీనికి అని అనుకున్నారు? ఇంటర్వెల్ సీన్ లో హీరోయిన్ ముద్దు పెట్టే షాట్. సార్ మీరు ఎంత ప్రిన్సిపల్ అయితే మాత్రం ఆయన ఆన్సర్ కూడా మీరే చెప్తున్నారు ఏంటి సార్? తెలియక అడుగుతాను. అంటే చెప్పాలి కదా, వద్దు ఆయనే చెప్తారు, మేము అడుగుతాం. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాడు. ఇంటర్వెల్ లో నిజంగా చెప్తున్నా, ఇంటర్వెల్ లో ఒక రొమాంటిక్ సాంగ్ ఉంది, సాంగ్ ఎండ్ లో కిస్ చేసే సీన్ ఉంది, అది 16 టేకులు చేసాడు. ఇంకా అప్పుడు అడగండి సార్, మీ ఆవిడ గారి పేరేంటి సార్? చెప్పండి. నేను చేసి చూపిస్తానన్నారు ఆయన చేసి ఒప్పుకోలేదు సార్. ఇది ఇలా ఉన్నారేంటండి అందరూ? 15 టేకులు ఆయన చేసి చూపిస్తే నేను 16 చేసి. మీరు 16 టేక్ అంటే చిన్నపిల్లలు కదా సార్? లిప్లాక్ కూడా ఏంటి సార్? పెళ్ళి అయింది అంటున్నారు, న్యూలీ మ్యారీడ్ అంటున్నారు, మీరేం చేయలేదా? అదే నా లిప్లాక్ అంటారు, ఏం చేయలేదా? క్యారెక్టర్ తో చేసాడు అంతే. అది సినిమాలో చూడండి, చేసాడా చేసారా? సినిమాలో ఇప్పుడు పెళ్ళి అయితే లిప్ లాక్ చేయదా? అదే సార్ నెక్స్ట్ క్వశ్చన్, అదే మీ ఆవిడ ఒప్పుకున్నారా అని అడుగుతున్నారు. పెళ్ళవలేదుగా చేసేపటికి, అది చేసేసి పెళ్లి చేసుకున్నాడు. అయ్యయ్యో. అయితే ఇప్పుడు మీకు సినిమా చూసిన తర్వాత మీ ఆవిడ ఓకే నాకు అర్థమయ్యింది, ఓకే సో చెప్పండి. సో ఆ సీన్ ఇబ్బందిగా అనిపించిందా? అది కాదండి, యాక్చువల్ మాకు సినిమాలో రివీల్ అయ్యే అంటే ప్రతి క్యారెక్టరేషన్ డెప్త్ ఒక సీన్, మంది సిట్టింగ్ సీన్ ఉంటుంది. ఆ సీన్లో నేను, మధు బ్రో, మహేష్ విట్ట, వాసు అంటున్నారు, ఈ 4 క్యారెక్టర్స్ కూర్చొని ఒక పెయిన్, ఆ క్యారెక్టర్ పెయిన్ రివీల్ చేసేది ఉంటుంది అనమాట. ఓకే. సినిమా మొత్తం మీద నవ్వాడు బ్రో, మొత్తం పెయిన్ క్యారెక్టర్స్. ఆ రివీలింగ్ సీన్లో నా సైడ్ నుంచి ఎక్స్ప్రెషన్కి నేను కొద్దిగా ఇంకొంచెం వర్కౌట్ చేసింటే బాగుండు, ఇంకొంచెం అది అంటే అది యాక్చువల్గా వన్ డే ప్లాన్ చేసుకున్నాం అదంతా.
బ్రో కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు, మధ్యాహ్నానికి క్లోజ్ అయిపోయింది. ఓకే సో నిదానంగా చేసుకుందాం అనే దాంట్లో మధ్యాహ్నానికి ఎంత అంటే అయిపోయి చేశారు అనమాట. అక్కడ కొంచెం వర్కౌట్ చేస్తుంటే బాగుండని కొంచెం. అంటే ఆయన అనేది ఏంటంటే లిప్ లాక్ చాలా ఈజీ ఉండే, కానీ 16 సార్లు చేశాను. లిప్ లాక్ 16 సార్లు కావాలని చేశాను నేను, అది ఈజీయే, కాకపోతే ఇది కష్టం అంటున్నాడు. డైలాగ్ చెప్పడం కష్టం కానీ మూతి మూసేయడం ఈజీ అంటారు. అయ్యో ఇదేం సార్ ఇంత మంచిగా చెప్పారు. ఓకే ఓకే కూల్. ఇప్పుడు మీకు సినిమా చూపించారు పోనీ మీ వైఫ్కి చూపించారా? ఏమన్నారు ఆవిడ? బాగుంది, చాలా బాగుంది సార్. ఫస్ట్ లిప్ లాక్ గురించి అడుగుతున్నారా? మూవీ మొత్తం చూసిన తర్వాత పర్టికులర్ దట్ పార్ట్ వచ్చినప్పుడు ఏమన్నారు? వాట్ ఈస్ హర్ రియాక్షన్? నేషన్ వాంట్స్ టు నో. ఏమన్నారు? బాగుందని. ఓకే సో ఆయన డర్మటాలజిస్ట్, ఇవి ఎప్పుడైనా కట్ చేసుకోవచ్చు, మళ్ళీ రీప్లేస్ చేసుకోవచ్చు. అయ్యయ్యో సార్ బేసికల్ గా మీరు ఇండస్ట్రీకి కొత్త కాబట్టి ఒకటైతే నేర్చుకోవాలి. మేము క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఎలాబరేట్ గా ఆన్సర్ ఇవ్వాలి. 1 word ఆన్సర్లు ఇస్తే మేము దొరికిపోతాం. అందుకే కమర్షియల్ స్పేస్ లో ఆ కిస్ అనేది యాడ్ చేసింది దానికే. మీరేమిటండి అలాంటప్పుడు మరి మధు గారికి కూడా ఉంటాయి కదా? లేవండి, ఆయనంతా మొత్తం లేవని డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాను. లేవని డిప్రెషన్ అంటే మీరు సార్ భగ్న ప్రేమికుడు మిమ్మల్ని చేసినటువంటి హీరోయిన్ ఎవరు? ఆశురెడ్డి. ఇండిపెండెంట్ ఉమెన్ అనే మొత్తం ఇతని పాయింట్ ఆఫ్ వ్యూలో కథ ఉంటది. ఇతని పాయింట్ ఆఫ్ వ్యూలో అదే మనోడు ఇందాక సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి బరెస్ట్ అవ్వ అంటే తన లవ్ ఏదైతే ఉంటుందో అసలు అమ్మాయి కూడా చెప్పుకోలేని స్టేజ్ లో ఉంటాడు. సో ఎందుకు చెప్పలేదు ఏంటి అనేది ఆ క్యారెక్టర్ నేర్చుకుంటాడు. ఓకే డన్. ఇప్పటి వరకు మీరు చేసిన క్యారెక్టరేషన్కి ఈ క్యారెక్టరేషన్కి అండ్ మీ రియల్ లైఫ్ క్యారెక్టరేషన్కి ఏమైనా ఈక్వాలిటీస్ ఉన్నాయా? ఏది లేదు, సిమిలారిటీ ఒక్కటి కూడా లేదు. ఓకే నేను సినిమాలో చేసే క్యారెక్టర్ కి బయట క్యారెక్టర్ కి కంప్లీట్లీ ఆపోజిట్. ఒక్కటి కూడా డెడ్ ఆపోజిట్, ఒక్కటి కూడా లేదు. ఇప్పటి వరకు చేసిన క్యారెక్టరేషన్ లో ఒక్కటి కూడా. మధు గారు బయట ఎలా ఉంటారు? చాలా హ్యాపీగా లక్కీగా బిందాస్ ఉంటారు. అవునా? ఇంత అంటే లైక్ బేసికల్ గా రూమర్స్ మీ మీద ఏమైనా వచ్చాయి ఇప్పటి వరకు? మీరు మొత్తం గూగుల్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎత్తుకున్నారు, అదొకటి కూడా ఏమైనా వచ్చినా డిలీట్ చేసేస్తారు. చేయడానికి లేదు. బేసికల్ గా మధు గారి మీద ఇలాంటి సో నా మీద ఇలాంటి రూమర్ వస్తే బాగున్ను అని అనుకుంటే సరదాగా చెప్పండి. సో అరే అందరి మీద రూమర్స్ వస్తున్నాయి, నా మీద కూడా ఇలాంటి ఒక రూమర్ వస్తే బాగుంటుంది అంటే ఎలాంటి రూమర్ రావాలని? నాకు పద్మవిభూషణ్ లేదా పద్మభూషణ్ వచ్చినట్టు. రూమర్ డాలి, రూమరే కదా అది నిజం కాదు కదా. నిజం కాదంటే రూమర్ అంటారు. రూమర్ అంటే కాదు, మీకు ఇద్దరి మధ్యలో కనెక్షన్ ఉంటేనే రూమరా? అది మీ అభిప్రాయం. భవిష్యత్తులో పద్మవిభూషణ్ కొట్టొచ్చేమో 15-20 సంవత్సరాల తర్వాత. రూమర్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు వస్తాయి అంటాం. ఎన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీ మీది ఇండస్ట్రీలో? క్లోజ్ టు 20 ఇయర్స్ ఆఫ్ జర్నీ. మీ ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటి? నువ్వు నేను. ఓ అప్పటికి ఏ క్లాస్ నువ్వు? తెలీదు సార్, గుర్తులేదు, మర్చిపోయా. అదే సీట్ కన్నా కొంచెం పెద్ద అయి ఉంటాను. అదే ఓకే డన్. సో ఎస్, మ్యూజిక్ గురించి చెప్పండి. మూవీలో అంటే ఒక సినిమాకి ప్రాణం పోసేది మ్యూజిక్ కాబట్టి, అండ్ అలానే ఎమోషనల్గా కనెక్ట్ చేసేది కూడా మ్యూజిక్ కాబట్టి మూవీలో మ్యూజిక్ గురించి చెప్పండి. మన సినిమాలో వినోద్ యాజమాన్య గారు మ్యూజిక్ ఇచ్చారండి. ఎక్స్ట్రీమ్ ట్యూన్స్ ఇచ్చారు. మన సువి అనే సాంగ్ ఆల్మోస్ట్ 1 million క్రాష్ చేసింది. మన చిన్న సినిమాలకు 1 million క్రాష్ చేయడం అంటే అంత ఈజీ థింగ్ కాదు. ఎంతో నచ్చితే కానీ అంత పుష్ అవ్వదు. సో బాగా ఇచ్చారు. దాన్ని మన పుష్పలో శ్రీవల్లి పాడారు కదా, జావేద్ అలీ, ఆయన పాడారు. జావేద్ అలీ గారు పాడారు. చాలా చాలా రీచ్ వచ్చింది అసలు. ఆ సాంగ్ బయటకు వెళ్ళిన తర్వాత ఫోన్ కాల్స్ వచ్చాయి నాకు, ప్రొడ్యూసర్కి కొంతమంది. సో హ్యాపీ ఫర్ దట్. ఇంకా మళ్ళీ వచ్చి మన దేవా అనే ఒక సాంగ్ రిలీజ్ చేసాం. ప్రతి ఒక్క క్యారెక్టర్ లైఫ్లో స్ట్రగుల్ చేస్తుంటే ఒక నమ్మకం అనే దేవుణ్ణి ఏం చేస్తామంటే, ఏంటయ్యా నా బతుకు ఇలా చేసావు అనే ఒక క్వశ్చన్ ఉంటుంది. అలాగా అన్ని క్యారెక్టర్లు క్వశ్చన్ చేసే సాంగ్ అది. ఓకే, సో అందరినీ ఒక క్వశ్చన్ ఆలోచింపచేసే కథ ఇది. నో డౌట్. అందులో మీరు సినిమా చూసిన తర్వాత ఒక ట్రాన్స్లోనే బయటకు వస్తారు, అదైతే డెఫినెట్గా చెప్పొచ్చు. ఓకే, అండ్ మీరు చెప్పండి, ఒక ఆర్టిస్ట్ అవ్వాలి అని అనుకుంటే లుక్ మ్యాటర్స్
బట్ అట్ ద సేమ్ టైం డ్యాన్స్, డైలాగ్ డిక్షన్, సింగింగ్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అని అంటారు. సో మీరు ఈ స్టోరీ చేస్తున్నప్పుడు అంటే లైక్ డాన్సింగ్ పరంగా కావచ్చు ఏమైనా ఉన్నాయా అలాంటివి, డాన్స్ చేసినవి కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా, డైలాగ్ డిక్షన్స్ ఏమైనా? డైలాగ్ డిక్షన్ అంటే ప్రాక్టీస్ చేశానండి బాగా. డ్యాన్స్కి భాను మాస్టర్ చేశారు కొరియోగ్రఫీ, సువి సువి సాంగ్, అందాల ఆకాశం సాంగ్ అంతా కూడా. సో ప్రాక్టీస్ చేశాం బాగా. మంచి స్టెప్ ఇచ్చారు సువి సాంగ్లో, హుక్ స్టెప్ ఇచ్చారు మంచిది. ఓకే. తర్వాత అందాల ఆకాశం అంతా రొమాంటిక్ సాంగ్. ఒక్క డైలాగ్ ఏదైనా చెప్పరా మీ సినిమాలో? ఒక్కటేదైనా. ఎలాంటిది చెప్పాలంటే రొమాంటిక్? ఇప్పుడు రొమాంటిక్ తన హీరోయిన్ అనుకొని చెప్పండి. చూసారా ఆయన ఇంట్రెస్ట్ రొమాన్స్ మీద. ఐ వాంట్ దట్ రొమాన్స్. అయ్యో ఆయనకి చెప్పండి రొమాంటిక్ సార్, డూ రొమాన్స్ విత్ రోహన్ సార్. రొమాన్స్ కంటే ఈ క్యారెక్టర్ తో చెప్తావు కదా కంక్లూజన్ డైలాగ్. చెప్పండి. ప్రేమని ఫస్ట్ థింగ్ మీరు డాక్టర్ గా చెప్పొద్దు, యాక్టర్ గా చెప్పండి. మరి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసినట్టు అర్థం కాని భాషలో చెప్తే డైలాగ్ చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఇది తీసుకోండి మీరు. ఏంట్రా సడన్ గా బాలేబాబులా లేచో? కాదు దీనికి నేను డైలాగ్ చెప్తాను, బాలేబాబు గుర్తొచ్చారు. ప్రిస్క్రిప్షన్ అన్నారు కదా, డైలాగ్ ఇస్తాను. అది డైలాగ్ రోజుకు 3 సార్లు వేసుకోవచ్చు. రోజుకి 3 సార్లు వేసుకొని ఇంటే సరిపోద్ది. డైలాగ్ రోజుకు 3 సార్లు, డాన్స్ రోజుకు 4 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీరు హీరో అయిపోయినట్టు. కాదు కదరా, ఇప్పుడు తనకి చెప్పాలంటే కిస్ సీన్లు ఉన్నాయి మధ్యలో. మధ్య మధ్యలో బోర్ కొట్టిన రోజుకి 16 సార్లు, రోజుకి 16 సార్లు. మొత్తం ఏ ఇంటర్వ్యూ చేస్తున్నావు? అది ఇంటర్వ్యూ చేస్తాను, నీతో మాట్లాడించినందుకు మా కూతురు పడతాయి. రామ వద్దురా. కాదు వాడు ఏజ్ ఏంటి? నువ్వు రోజుకి 16 సార్లు. భవిష్యత్తులో ఇది తీసేయండి ప్లీజ్, ఎడిటింగ్ చేసినప్పుడు వీడిది తీసేయండి, ప్రిస్క్రిప్షన్ వరకు ఉంచండి. సార్ ఇప్పుడు మీరు చెప్పండి సార్, డాక్టర్ గా కాదు యాక్టర్ గా చెప్పండి. ఇన్నాళ్ళు నీ ప్రేమని ఈ ఇంట్లోనే సమాధి చేసినావు, ఒక్కసారి లేచి నాతోరా, నీకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తా. కాంపిటీషన్ మీ ఇద్దరు కలిసి కొత్త ప్రపంచం అలాగే ఉంది. నువ్వు నాతో బయటికి రా, నీకు కొత్త ప్రపంచాన్ని. ఇతను భగ్న ప్రేమికుడండి సినిమాలో, చక్రి అనే క్యారెక్టర్. ప్రతి ఒక్క అంటే కన్క్లూజన్ తన క్యారెక్టర్ తోనే ఉంటది. సో అందుకనేసి నువ్వు రా బయటికి రా, నీకు కొత్త ప్రపంచాన్ని చూపిస్తాను. అతను ఏంటో చెప్పాడుగా ఇందాక, మళ్ళీ ఇతరేంటి అతను మళ్ళీ రొమాన్స్ అడుగుతాడు. అవసరమా? చెప్పాడుగా ఆల్రెడీ 16 సార్లు పెట్టాడు, వచ్చినా పెట్టాడు. ఏమిటిది 16 చంద్ర, ఏం జరుగుతుంది ఇంటర్వ్యూలో? ఓకే, సో మధు గారు బేసికల్ గా ఒక కథ మన జనాలకి చెప్పినప్పుడు ఎంత జోవియల్గా చెప్పినా, ఎంత ఇది చేసినా, ఒక మ్యారేజ్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా, లవ్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా ఎలా ఉంటుందనంటే, ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వరకు మంచిగా చూపించి ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటనంటే జనాలు కావచ్చు, యూత్ కావచ్చు భయపడిపోతారు. పెళ్లి చేసుకుందామన్నా, ప్రేమిద్దాము అన్న భయపడిపోతారు. సో ఈ మూవీ చూసిన తర్వాత మీ పార్ట్ ఆఫ్ స్టోరీలో జనాలకి వాట్ కైండ్ ఆఫ్ అ మెసేజ్ ఆర్ వాట్ కైండ్ ఆఫ్ అ థింగ్ జనాలు యాక్సెప్ట్ చేస్తారో నేర్చుకుంటారు from your part of a story? Love is pure, and if you really love someone, అది లైఫ్ లో మనం చనిపోయేంత వరకు మనతోనే ఉంటుంది అనే మెసేజ్ అయితే అంటే ఆ క్యారెక్టర్ ఇస్తుంది. అంటే ఆడు ఎంతలా ప్రేమిస్తాడు అని అంటే, ఆడు ఇంకా తన నుంచి మూవ్ ఆన్ అవ్వలేక తన దగ్గరే ఉండిపోతాడు లైఫ్ లో. బట్ వాడు లైఫ్ లో ఐ మీన్ తనతో ఉంచుకొనే వాడు లైఫ్ ని కొత్తగా చూడడం మొదలు పెడతాడు, తనకు దక్కకున్నా. Okay. What I'm trying to tell is, though he failed in love, he didn't fail in life. Okay. Yeah. So మీ అంటే లైక్ మధు గారిలా చెప్పండి, లవ్ అంటే ఏంటి ఇన్ యువర్ మీ నా పర్స్పెక్టివ్ లోనా? మనకంటే అవతల వాళ్ళ అభిప్రాయాలకు కానీ, అవతల వాళ్ళ ఆలోచనలకు కానీ మనకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడమే లవ్. ఓకే, దెన్ మీరు చెప్పండి. లవ్ అంటే ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు నేను చెప్పేది ఓన్లీ ఒక అమ్మాయి అబ్బాయి మధ్య లవ్ గురించి కాదు. లవ్ ఇన్ జనరల్, మదర్ ఫాదర్ ఉండొచ్చు, లేకపోతే మనం
see the kind of respect you give for others emotion is love. మీ ఆలోచన విధానంలో లవ్ అంటే ఏంటో చెప్పండి. అసలు నేను లవ్ బిలీవ్ చేయనండి. మీకు పెళ్ళయిందా? అయ్యిందండి. ఓకే, అరేంజ్డ్ మ్యారేజా? అవును. అది లవ్ మ్యారేజ్ ఏడైంది? చూడు, నువ్వు చెప్పే లవ్ అమ్మాయి అబ్బాయి మధ్యలో లవ్ ని బిలీవ్ చేయను అంటున్నావు. నువ్వు నీ ఫ్యామిలీ మెంబర్స్ ని లవ్ చేయవా? అది ఉంటుంది, అది ఫ్యామిలీ డెఫినెట్లీ లవ్. మీ దృష్టిలో ప్రేమ అంటే ఏంటి? అంటే ఫ్యామిలీ అండి, అంతే. ఫ్యామిలీ బాధ్యతతో కూడిందే ప్రేమ అని నా ఫీలింగ్. ఓకే, ఇప్పుడు మైండ్ పోయి ఆన్సర్ ఇస్తాడు మరో. లవ్ అంటే ఏంటి చెప్పు, నీకేం అర్థమైందో చెప్పు. లవ్ అంటే లవ్ అంటే ఒక 4 words word. LOV 4 letters word. స్పెల్లింగ్ అది 4 words కాదురా, అది 4 లెటర్స్ రా. letters. 4 letters word. Very good. ఒక 6-7 years తర్వాత చెప్పండి, లవ్ కు కొత్త డెఫినేషన్ ఇస్తాను. సో మీరు చెప్పండి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ లవ్? లవ్ అంటే ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్, కమిట్మెంట్, రెస్పెక్ట్ అని చెప్పచ్చు. అంతే. యా. ఓకే, సో టైటిల్ పద్మ వ్యూహంలో చక్రధారి. సో ఇందాక ఆయన అన్నట్టు ఇది లాంగ్ అయిపోతుంది, లెందీ అయిపోతుంది అన్న విషయం పెడితే అపోజ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, సపోర్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది? సపోర్ట్ చేసిన వాళ్ళు అంటే అందరూ అంటే ఫస్ట్ అపోజ్ టైటిల్ పెట్టడానికి పెట్టడానికి సపోర్ట్ చేసిన వాళ్ళు. పోరాటం ఎక్కువ జరిగింది రైటర్ గారి నుంచి అండి. రైటర్ అందరి దగ్గర మదనపడి అంటే ఇది ఎలా ఉందంటే అండి, కుర్చీలు ఆట ఆడతాం చూసారా, సెంటర్ లో కొన్ని కుర్చీలు వేసేసి రౌండ్ అయిన తర్వాత ఒకరు స్కిప్ అయిపోయినట్టు నేను అలా సెంటర్ లో కూర్చొని ఉన్నాను, ఆడిస్తున్నాను. అంత ఆడిన తర్వాత లాస్ట్ లో ఒకరు కూర్చున్నారు, అదే బలమైంది. అంతే, అదే ప్రొడ్యూసర్. అందరూ చెప్పేవాళ్ళు చెప్పారు, అన్ని విన్నాను, ఓకే అనుకున్న తర్వాత ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళేసి ఇది ఇందుకోసం నేను ఇది పెడుతున్నాను అంటే ఇది కరెక్టే ఉంది, ఓకే కన్విన్స్. ప్రపంచం ఏమన్నా అనుకోండి, నాకు సంబంధం లేదు. ఈ టైటిల్ కాకపోయి ఉంటే ఏ టైటిల్? ఈ టైటిల్ కాకపోతే ఆమని పాడవే హాయిగా అనుకున్నాను. ఆమని పాడవే హాయిగా అది అనుకున్నాము, వెళ్ళింది, డిస్కషన్ జరిగింది. కానీ బట్ దానికంటే ఇది పద్మ చక్రీల మధ్య జరిగే కథే గనక పద్మ వ్యూహంలో చక్రధారి. ఇదైతే సింపుల్ గా జస్టిఫికేషన్. చక్రి అశురెడ్డి పద్మ వీళ్ళిద్దరి మధ్య జరిగే కథే వ్యూహం. కాంపతీస్ మీరు అశుగని ప్రేమిస్తారా ఏమిటి? లేదండి, సినిమాలో చూడాలి. వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ అనేది సినిమాలో చూడండి అంటున్నారు, ఆయన అప్పుడే లేదని వేస్తున్నారు. సార్ ఏంటి సార్ మీరు అసలు? ఓకే డన్. మీ టాటూ మీనింగ్ ఏంటి? ఇదండి, దీన్ని కొంచెం హిందూయిజం అనొచ్చు, కొంచెం అంతే. నిన్ను కొడతా చెప్తున్నా, అసలు పద్మ వ్యూహంలో చక్రధారి అంటే ఏంటి? అది ఇదంటే అండి ఓం, ఇది వచ్చి దీపం లాగా ఉంటది, అంటే రైజింగ్ ఎప్పటికీ. ఇది యారో అంటే ఏదన్నా మనం అనుకున్నట్టయితే పర్ఫెక్ట్. ఇంకోటి వచ్చేసి ఈ సింబల్ ఎవరన్నా మనకి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు లైఫ్ లో లాక్ ఫీలింగ్, అంటే ఆ సెన్స్ ఉంటది. ఇది కానీ యారో కానీ అని. ఎన్ని ఇయర్స్ ఆఫ్ స్ట్రగల్ అండి మీరు ఇండస్ట్రీలో? 13 years అండి. 13th year. 13 years. ఓ అప్పుడే క్లాస్ సార్, నాకు గుర్తులేదు సార్. మీరు నా క్లాస్లో అడుగుతుంటే నా ఏజ్ బయటపడిపోద్ది అక్కడ. వద్దు సార్. సో పుట్టలేదు, ఆయన పుట్టినప్పుడుగా 13 ఏళ్ళ స్ట్రగుల్ ఉన్నప్పటి నుంచి నువ్వు పుట్టలేదు. ఇంకా నేను పుట్టలేదు. ఓకేడా, నీ క్లారిటీ అయితే వచ్చిందని నేను ఇంకా చిన్నపిల్లని. ఓకేడా, సో మీకు అవకాశం వస్తే బయోపిక్స్ ఉంటాయి కదా మనకి, అంటే లైక్ పర్టికులర్గా డెఫినెట్లీ డైరెక్టర్స్ చాయిస్ అది, బట్ పలానా వాళ్ళ బయోపిక్లో నన్ను నేను చూసుకోవాలనుకుంటున్నాను అనుకుంటే ఎవరి బయోపిక్లో చేయాలి? మెగాస్టార్ చిరంజీవి గారు. అక్కడ నుంచి ఎస్ కరెక్ట్ అని వచ్చింది. ఓకే, ఆయన లైఫ్ ఇస్ ఇన్స్పిరేషన్. సో చిరంజీవి గారి గురించి ఆల్మోస్ట్ అందరికీ అన్నీ తెలుసు, బట్ మేబీ ఇది తెలియదేమో, ఆర్ఎల్స్ మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన ఏదైనా ఒక విషయం ఉందా ఆయన గురించి? ఆయనే ఒక ఇన్స్పిరేషన్. అవును, ఆయనే ఒక ఇన్స్పిరేషన్. బట్ ఎవ్రీథింగ్ అబౌట్ చిరంజీవి ఇస్ ఇన్స్పిరేషన్. ఎవ్రీథింగ్ ఆయన ఎవ్రీథింగ్ ఆయన ఇన్స్పిరేషన్. ఆయన మాట్లాడే ఇన్స్పిరేషన్. ఐ టెల్ యూ, రీసెంట్ గా బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ చెప్తాను. ఆయనకి గరికిపాటి గారికి ఒక ఇష్యూ అయిందా, చాలా పెద్ద వైరల్ అయింది. ఆయనకున్న స్టేచర్ కి, ఆయనకున్న వాట్ ఎవర్ ఏదన్నా ఉండనివ్వండి, ఆ టైంలో ఆయన ఎలా హ్యాండిల్ చేశాడు అనేది ఇంకా అంతకంటే పెద్ద ఇన్స్పిరేషన్ అవసరం లేదు. అంతకంటే ఇంకా పెద్ద ఇన్స్పిరేషనే అవసరం లేదు. ఆయనని ఎలా హ్యాండిల్ చేసుకున్నాను. సో ఇఫ్ సమ్వన్ హ్యాస్ టు, ఆయన ఒక వాకింగ్ ఇన్స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి. ఓకే డన్. సో మీరు ఒకళ్ళ బయోపిక్ తీయాలి, డైరెక్ట్ చేయాలి అనుకుంటే ఎవరిది చేస్తారు? ఫ్రమ్ ద ఇండస్ట్రీ కావచ్చు, అవుట్ ఆఫ్ ద ఇండస్ట్రీ కావచ్చు. అవునండి,
మీరు సడన్గా అడిగేసరికి అవునండి. blank లో ఉన్నా. అవునండి. ఆయన వైపు చూస్తాను ఏంటి? కాదు ఎట్లా చెప్పాడు అవునండి ఇప్పుడు చేయమంటారా చేయమంటారా? ఇప్పుడు నన్ను చేయమంటారా బయోపిక్ Okay, done. మీరు సడన్ గా అడిగేసరికి కొంచెం బ్లాంక్ లో ఉన్నా. పద్మవ్యూహంలోంచి అది బయటకు వచ్చి మళ్ళీ చెప్పాలి. మీరు బయోపిక్స్ జమానాలో లేరు సార్. రగ్డ్ ఇండస్ట్రీక్ అలా అవునండి. ఉన్నారు. అలా ఇంత చెడగొట్టేశారు సార్. కాంట్రాస్ట్ సబ్జెక్ట్ అడిగేసరికి నాకు అర్థం కాల, ఎవరు తీద్దాం అన్న బ్లాంక్ లో ఉన్నా నేను. చెడగొట్టేశారు సార్ జమానా మొత్తం సినిమాల్ని. బేసిక్ గా రాయలసీమ అనగానే డెఫినెట్లీ ఒక డెప్త్ ఎమోషన్ ఉంటుందండి. మీరు నెక్స్ట్ త్వరలో చూడబోతున్నారు అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిందా? డిస్కషన్ అవుతుంది. అదేంటంటే ఒక మనిషిలోని కక్ష ఎంతవరకు దారి తెస్తుంది అంటే ఎండ్ ఆఫ్ ది ఎమోషన్. అలాంటి రాయలసీమ వెనుక ఒక చరిత్ర ఉందండి, ఒక చరిత్ర ఉంది. ప్రతి ఒక కత్తికి ఒక చివరిన ఒక రక్త బొట్టు ఉంటుంది. ఆ రక్త బొట్టు కూడా ప్రతి ఒక్క చరిత్ర ఉంటుంది. అది చూపించబోతున్నాను. మీరు అస్సలు మళ్ళీ రాయలసీమలోనే డెప్త్ ఎమోషన్ అండి, డెప్త్ ఎమోషన్. సో ఇప్పటి వరకు రాయలసీమ అంటే కొట్టుకోవడం, నరుక్కోవడం, చంపడం ఇవే చూపించారు. ఇవే చూపించాం కానీ ఇప్పుడు ఇందులో కూడా కొట్టుకోవడం, చంపడం అని ఉంటుంది. కానీ ఒక మనిషిని చంపేంత రగ్గడ్ ఎమోషన్కి ఒక మనిషి ఎందుకు వెళ్తాడు అన్న ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూపించబోతున్నాడు. ఓకే, డెఫినెట్లీ కనెక్ట్ అవుతుంది. అది ఎక్స్ట్రీమ్ ఉంటుంది. మీరు అంటే షివర్ అవుతారు ఒక స్టేజ్లో, ఏంటి అని అంతలేస్తుంది. మీరు బయోపిక్ అంటే కానీ ఒక ప్రాంతం బయోపిక్, రాయలసీమ అనే దాని ఆ ప్రాంతం యొక్క బయోపిక్ త్వరలో ఇక్కడ ఇతని గురించి చెప్పాలండి. ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ కి అడిగారు, అతను యుఎస్ లో ఉండే, సినాప్సిస్ కావాలి అనుకుంటే ఆ సినాప్సిస్ ని తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేసి తిని రాసి నాకు పంపితే దాన్ని బట్టి నేను అక్కడ పంపాను. కర్ణ అనే క్యారెక్టర్ చేస్తున్నాడు దాంట్లో కూడా. కర్ణ ముందే చెప్తున్నా, కర్ణకి కరుణం ఉంటుందా? కరుణ ఉంటుందా? ఉండదండి. దానగుణం ఎంత ఉంటుందో అంత ఉంటే రాక్షసత్వం కూడా ఉంటుంది అని చూపించే ప్రయత్నం చేస్తున్నా. బాగుంటుంది. ఎందుకైనా రాక్షసుని చేద్దామని అందరూ కక్షగట్టారు మీ మీద, అసలు మామూలు కాదు. సిఎస్ మీరు డాక్టర్ ఆర్ ఆర్టిస్ట్ రెండిట్లో ఒకటి చూస్ చేసుకోండి అంటే ఏం చూస్ చేసుకుంటారు? ఆల్రెడీ రెండు చేస్తున్నారు. యు హావ్ టు చూస్ వన్. డాక్టర్ గా సంపాదిస్తూ, ప్రొడ్యూసర్ గా ప్రొడ్యూస్ చేస్తూ, సినిమాలో యాక్ట్ చేస్తూ అలా శేష జీవితాన్ని గడిపేస్తాడు. సరే, ఇప్పుడు మీ ఇద్దరు ఆన్సర్ చెప్పకూడదు, ఆయనకి అస్సలు హెల్ప్ చేయకూడదు, ఆయనే చెప్పాలి ఆన్సర్. బిగ్ బాస్ చూస్తారా? అవకాశం వస్తే బిగ్ బాస్కి వెళ్తారా? వెళ్తాను. యూర్ ఇంట్రెస్టెడ్? అక్కడ 16 ఉంటాయా? ఉంటారా? 16 కంటెస్టెంట్స్ ఉంటారా? మీరు అందులో ఆపోజిట్ జనం. ఓకే, సో ఎవరు, ఏ హీరో మీకు ఇన్స్పిరేషన్? ఎన్టీఆర్. ఎన్టీఆర్ గారు. అంటే సీనియర్ ఆర్ జూనియర్? జూనియర్ ఎన్టీఆర్ గారు. ఓకే, డన్. సో ఎస్, ఫైనల్ గా ఫ్యూ వర్డ్స్ లో ఆల్ అబౌట్ అని గురించి అడగలేదు మరి. బ్లాక్ లో నన్ను ఎందుకు క్వశ్చన్ చేయలేదు? మీ ఫేవరెట్ హీరో ఎవరు? నవీన్ పాలిశెట్టి. ఓకే, ఎందుకు అతనంటే ఎందుకో నచ్చింది అంతే. నవీన్ పాలిశెట్టి యంగ్స్టర్స్ ని అట్రాక్ట్ చేశారు. ట్రూ. అండ్ ఎస్, ఫైనల్ వర్డ్స్ చెప్పే ముందు ఇట్స్ కంప్లీట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్. సో పిఠాపురం ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారితో ఏమైనా చేశారు కదా మీరు? ఏదైనా అవకాశం వచ్చి మిస్ అయిందా? ఏది? సో ఎస్, అంటే లైక్ ఆయనతో మిస్ అయింది అనేది చెప్పి బాధపడ్డా ఇష్టం లేదు, అందుకే చెప్పాను. ఓకే, డన్. బట్ స్టిల్ అంటే ఆయన నుంచి చాలా మంది చాలా నేర్చుకుంటారు. అండ్ 12 years ఆయన కష్టపడ్డారు ఈ సక్సెస్ కోసం అని. సో ఇండస్ట్రీ మొత్తం సెలబ్రేట్ చేసుకుంటుంది కాబట్టి ఫ్రమ్ యువర్ టీమ్ నుంచి ఆయనకి ఏం చెప్పాలనుకుంటారు? ఫ్రమ్ యువర్ టీమ్, ఫ్రమ్ పద్మవ్యూహంలో చక్రధారి టీం నుంచి. ఆయనకి ఏం చెప్పాల్సిన అవసరం లేదు, బికాజ్ ఐ మీన్ సెలబ్రేషన్స్. పవర్ ఉన్నా పవర్ లేకున్నా హీ సర్వ్డ్ పీపుల్. సో పవర్ ఉన్నా పవర్ లేకున్నా హీ సర్వ్డ్ పీపుల్. సో ఆయన ఇంటెన్షన్స్ క్లియర్, ఆయన దేశానికి సేవ చేస్తాడు, అంతే. ఓకే, డన్. సో ఎస్, ఫైనల్ గా 1 word లో చెప్పండి, పద్మవ్యూహంలో చక్రధారి సినిమా మూవీ ఎందుకు థియేటర్స్కి వచ్చి చూడాలి? ఓకే, ఏంటంటే ఎమోషన్స్ అండి. ప్రతి ఒక్క జనరేషన్ లవ్ అనేది కామనే, ప్రతి ఒక్క లవ్కి కాన్ఫ్లిక్ట్ అనేది కామనే. మన లవ్లో మన పద్మవ్యూహంలో చక్రధారి అనే దాంట్లో కాన్ఫ్లిక్ట్స్ కానీ క్యారెక్టర్స్ కానీ చూసే బ్యాక్ డ్రాప్ కానీ కొత్తగా ఉంటుంది. సో కొంచెం ఫ్రెష్ ఫీల్ ఉంటుంది సినిమా. ఓకే, 10. సరే, పద్మవ్యూహంలో చక్రధారి June 21st
డెఫినెట్లీ అందరూ థియేటర్స్కి వెళ్ళి చూసి ఎలా ఉంది ఏంటి అనేది కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ డెఫినెట్లీ నేను కూడా వెళ్తాను, బికాజ్ సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది అంటున్నారు కాబట్టి మీ అందరి కోసం నేను థియేటర్స్కి వెళ్ళి చూస్తాను. సో మీరు కూడా తప్పకుండా వెళ్ళి చూడండి. అండ్ ఎస్, మీ ఒపీనియన్స్ కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ TFPC.